హలో హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఈరోజు నేను చూడండి అరటికాయలు 3 కాయలు తీసుకున్నాను. 3 అరటికాయలు చెక్కేసి ఇలా నీళ్ళల్లో వేసాను అనమాట. ఈ 3 కాయలకిను ఒక కాయకి 1 ఉల్లిపాయ 2 పచ్చిమిర్చి చొప్పున 3 ఉల్లిపాయలు 6 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని తరిగి కర్రీ చేయడం చూపిస్తాను నా స్టైల్లో. ఓకే, ఈరోజు ఈ కుక్కర్లో చేశాను, రైస్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు చూడండి 3 ఉల్లిపాయలు ఇలా కట్ చేసి పెట్టాను, 6 పచ్చిమిర్చి ఇలా కట్ చేసి పెట్టాను చిన్నగా. ఈ అరటికాయలు కూడా 3 అరటికాయలు ఇలా ముక్కలు చేసి నీళ్ళల్లో పెట్టాను, ఎందుకంటే నీటిలో ఉంటే బ్లాక్గా అవ్వు అనమాట, కండరావు బ్లాక్ అవ్వు, కాబట్టి నేను ఇలా పెట్టాను. ఇప్పుడు ఇదిగో స్టవ్ ఆన్ చేసుకుని డిష్ పెట్టుకుని ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు, ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఒక గరిట అంటే ఇలా ఒక 5 స్పూన్లు లెక్క ఉంటుంది. ఇలాంటి గరిటతో ఒక గరిట ఆయిల్ అనమాట వేసాను. వేసి ఇప్పుడు ఈ పదార్థాలన్నీ వేస్తాను. ఓకేనా? ఆయిల్ కాగిన తర్వాత మనం లైన్గా ఏమేమి వేసుకోవాలో చూపిస్తాను. ఓకే, తీసుకున్న వెజిటబుల్ ఒరిజినల్ టేస్ట్ మనకు తెలియాలంటే ప్రతి దానిలో కూడా అల్లం వెల్లుల్లి మసాలాలు ఇలాంటివి వేయకూడదు అనమాట. వేయకుండా చక్కగా చేసుకోవాలి. ఒకసారి ఇలా చేసి చూడండి, అరటికాయ ఎంత రుచిగా ఉంటుందో, చాలా రుచిగా ఉంటుంది. ఓకేనా? ఆయిల్ కాగుతుంది. ఇప్పుడు ఆయిల్ ఏం చేస్తానంటే నేను కొంచెం పసుపు వేస్తాను. ఫస్ట్ కొంచెం పసుపు, తర్వాత ఉల్లిపాయలు. అసలు ఇంకేం అక్కర్లేదు, అంటే మనకి ఉప్పు కారం పసుపు ఆయిల్ కామనే కాబట్టి ఇలాగ 3 ఇంగ్రీడియంట్స్ తీసుకుంటే మీకు ఎంతో టేస్టీ అరటికాయ కూర రెడీ అవుతుంది అన్నమాట. చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి తప్పనిసరిగా. ఈరోజు మన కర్రీ. ఇప్పుడు ఉల్లిపాయలు కొద్దిగా అంటే కొంచెం మగ్గుతున్నాయి అనే టైంలో, ఎక్కువ మగ్గక్కర్లేదు, మగ్గుతున్నాయి అనే టైంలో మనం ఇవి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఇవి అరటికాయ ముక్కలు చూసారా ఎంత బాగున్నాయో, బ్లాక్ అవ్వకుండా చక్కగా వైట్గా మనం ఎలా కోసినా అలాగే ఉంటాయి నీటిలో వేసి ఉంచితే. ఓకే, ఇప్పుడు వేసేస్తున్నాను. ఈ అరటికాయ మనకు ఆరోగ్యానికి చాలా మంచిది, చాలా అంటే చాలా మంచిది. కొంచెం 60s దాటిన వాళ్ళు, పెద్దవాళ్ళు, లేకపోతే చిన్నపిల్లలు బెడ్ మీద అదే పుచ్చిపోసేస్తారు కదా, అలాంటి వాళ్ళకి ఇది పెడితే నార్మల్ అవుతారన్నమాట. అంటే అలాంటి ఇబ్బందులు ఏమి లేకుండా ఉంటాయి. అందుకని అరటికాయ అప్పుడప్పుడు తింటూనే ఉండాలి. ఇది ఈ విధంగా చేస్తే ఎంత ఇష్టంగా తింటారో. నేను కొలత కూడా చెప్పేశాను. ఒక కాయకి 2 పచ్చిమిర్చి, ఒక చిన్న ఉల్లిపాయ అయితే టేస్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. అంతకు మంచి వేసుకోకూడదు, ఉల్లిపాయలు అయినా సరే పచ్చిమిర్చి అయినా సరే. ఇప్పుడు ఇలా వేసాం కదా, ఇదే టైంలో మనం పచ్చిమిర్చి కూడా వేసేద్దాం. సమ్మర్ కదా, చెమటలు చూడండి ఎలా పట్టేస్తున్నాయో. ఈ కాటన్ శారీస్ వల్ల ఉపయోగం ఇది, ఎందుకంటే ఏ టైంలో అయినా మనకు కాస్త మొహం చిరాకుగా అనిపిస్తే వెంటనే తుడిచేసుకోవచ్చు అన్నమాట.
ఇలాగా కొంచెం కొంచెం అంటే కొంచెం మగ్గింది కదా, ఎక్కువ టైం తీసుకోక్కర్లేదు, మనం ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను కారం వేస్తున్నాను, 1 స్పూన్ కారం. పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసాం కదా, మనం కారం ఏదో కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇంకా తాలింపుల బాక్స్ లోపల పెట్టేయచ్చు. ఇప్పుడు ఉప్పు వేసుకుందాం, కర్రీకి సరిపడా ఉప్పు. అసలు ఎంత ఈజీగా చూడండి, ఇలా చేసి చూడండి, ఎంత టేస్ట్గా ఉంటుందో మీకు తెలుస్తుంది. మాకైతే ఎంత ఇష్టమో ఈ కర్రీ. ప్రతి కూరగాయ చాలా దాని ఓన్ టేస్ట్ ఉంటుంది కదా, చేసుకునే విధానాన్ని బట్టి చాలా బాగుంటాయి అన్నమాట. వెజిటబుల్స్ అన్నీ కూడా వాటి ఓన్ టేస్ట్ ఉంటుంది. కంపల్సరీ మసాలాలు అవి వేయకుండా ఉంటే వాటి రుచి మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఇలాగా కొంచెం మనం ఉప్పు అది కారం వేసిన తర్వాత ఇలా కొంచెం కదిపి చాలా ఫాస్ట్గా కూడా ఉడికిపోద్ది, ఎక్కువ టైం తీసుకోదు. కొద్దిగా వాటర్ వేసుకుందాం, కొంచెం వేసుకుని చక్కగా ఇలాగ అడ్జస్ట్ చేసేసి ఇది పూర్తిగా ఎగిరే వరకు ఉడికించుకుంటే సరిపోద్ది. చాలా బాగుంటుంది, ఒకసారి ఇలా ట్రై చేయండి. ఓకే, దీని మీద మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇది పూర్తిగా ఎగిరే వరకు ఎగిరించుకుంటే సరిపోతుంది, ఇంకా ఏమీ అక్కర్లేదు. ఎగిరిన తర్వాత మనం స్టవ్ ఆపేసుకుని ఒక 2 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుంటే ఎమ్మి ఎమ్మి అరటికాయ ఎగురు రెడీ అవుతుంది. ఓకేనా, చూడండి ఇలాగా చక్కగా ఈ సౌండ్ వస్తుంది కదా, అంటే పూర్తిగా ఉడికిపోయినట్లు లెక్క అనమాట. అదిగో ఇంత దగ్గరగా ఉడికిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఒక్కసారి ఇలా కదిపేసి స్టవ్ ఆపేస్తున్నాను. స్టవ్ ఆపేసి దీన్ని ఒక 2 మినిట్స్ తాగిన తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అరటికాయ కూర రెడీ అవుతుంది. ఓకేనా, చూసారు కదా ఎంత బాగుందో, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. తప్పనిసరిగా ట్రై చేయండి. ఓకే, బాయ్. వాము పచ్చిమిరపకాయలు, అదే వాము మజ్జిగ మిరపకాయలు వేసాను కదా, అవి అయిపోయినాయి. చాలా టేస్ట్గా ఉన్నాయని చారులోకి, మజ్జిగ చారులోకి, ఎలాగా చక్కగా ఏదైనా తోటకూర వేపుడులోకి అన్నిటిలోకి ఫ్రై చేసుకుని తినేసాము. అయితే ఇదిగో ఇవి ఇప్పుడు మళ్ళీ వేస్తున్నాను అన్నమాట, వాము మిరపకాయలు. మొన్న ప్రొసీజర్ అంతా చూసారు కదా, ఈరోజు మళ్ళీ వేస్తున్నాను. ఈవేళ వేసి ఈ నైటు రేపు నైటు మజ్జిగలో ఉంచి ఎల్లుండ పొద్దున్నే ఆరబెట్టడం మొదలు పెడతాను. ఓకేనా, చాలా రుచిగా ఉంటాయి, ట్రై చేయండి తప్పనిసరిగా. ఓకే, చాలామందికి మజ్జిగలోకి వాము జారిపోదా అనే డౌట్ వచ్చింది, అడిగారు నన్ను. అయితే అలాగే ఏమీ జారిపోదు, ఎందుకంటే మనం దీనిలో ఇలా చీల్చి లోపల పెట్టి మళ్ళీ దీన్ని యథావిధంగా ఇలాగ మూసేస్తాం కాబట్టి మజ్జిగలోకి వాము అయితే జారదు. ఓకేనా.